ఫ్రెండ్స్, దీనికి బాడిదాకులు అంటాం మా ఊర్లో. ఇది మారేడు ఆకుల్లాగా ఏ ఏ రెమ్మకు చూసినా 3 ఆకులకి ఎక్కువ ఉండవు, 3 ఆకులే ఉంటుంది ఇది ఆకు. ఈ చెట్టుకు కూడా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ముదిరి పండిపోయిన తర్వాత అది మనం నోట్లో వేసుకుంటే నాలుగు కూడా ఎర్ర పండుద్ది నోరు. అయితే ఇందులో సోడిపిండి బెల్లం కలిపి సక్కు చేసుకొని పొయ్యి మీద కర్రల పొయ్యి మీద కాలుస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఎప్పటి నుంచో కొండనాలకు అంటామా, కొండనాలకు ఉంటే దగ్గు తగ్గదు, కానీ ఇలా కాల్చుకొని తింటే దగ్గు కూడా తగ్గుద్ది. కాకపోతే ఇప్పుడు కర్రల పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ పొయ్యి మీదే కాలుస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ బాడిదాకు ఏంటంటే దీని మీద వేడి చేసి ఆముదం రాసేసి చిన్నపిల్లలకు కానీ జలుబు చేస్తే అది ఇలాగ తల మీద వేస్తే ఆ జలుబు అంతా లాగుతుంది అనమాట ఈ ఆకు. ఇది చాలా ఔషధ గల ఆకు. మీ ఊర్లో ఈ ఆకులకి ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను, ఇలా మడత పెట్టేసి క్లారిటీ లేదనుకుంటాను. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న బెల్లం, కరగబెట్టుకున్న బెల్లం ఇందులో వడపోసుకున్నాను ఫ్రెండ్స్. చెత్తది ఉంటుంది, ఓకేనా? కొంచెం సాల్ట్, అనిపించట్లేదు బెల్లం, కొంచెం సాల్ట్ వేసాను దాంట్లో. ఇప్పుడు ఈ బెల్లం నీటిలో సోడిపిండి వేద్దాం. సోడిపిండి మన చపాతీ పిండిలా కలపాలి ఫ్రెండ్స్, గట్టిగా. వాటర్ ఎక్కువ ఇదిగోండి ఫ్రెండ్, ఇలా ఉండాలి. ఇలా కలుపుకోవాలి సోడిపిండి, చూసారా? ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఆకులు అనమాట శుభ్రంగా కడుక్కోవాలి మనము. ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, చెట్టుకి ముళ్ళు ఉంటాయి, దీనికి కూడా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఇలా కడుక్కోవాలి. ఇలా తీసి ఇలా నీట్గా కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్. వీడియో క్లారిటీ లేకపోవచ్చు, తీసిన వాళ్ళు ఎవరు లేరు కదా అందుకే. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనిపించట్లేదా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఆకులు కట్ తీసుకుని ఉంచాం కదా, దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఫ్రెండ్స్.
కొంచెం ఆయిల్ అప్లై చేసి ఓకే. ఇప్పుడు ఈ ముద్ద ఉంది కదా, ఇది రాగిపిండి ముద్ద. రాగిపిండి మా ఊర్లో దీనికి సోడిపిండి అంటాం ఫ్రెండ్స్. అందుకే నాకు రాగిపిండి అంటే అలవాటు లేదు, సోడిపిండి. ఈ సోడిపిండి ఏం చేస్తామంటే ఇలా కనిపిస్తుంది కదా, ఇంతే. ఇలా చేసి దీని మీద ఏం చేస్తామంటే మిగతా ఆకులు ఉన్నాయిగా, ఇలా పెడతామన్నమాట. ఇలా ఇలా పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇలాంటి జాడి ఉంటుందిగా మన దగ్గర చపాతి కాల్చుకున్నది, అది గ్యాస్ మీద పెట్టాను. ఇప్పుడు దీనిపైన ఇలా ఓకే నా ఫ్రెండ్స్, ఇది చాలా ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. దీనివల్ల దగ్గు కూడా తగ్గుద్ది ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో దగ్గు, ఇక్కడ పైన మనకు చిన్న నాలుక ఉంటుంది, అది పై నాలుగు వచ్చి కింద నాలుగు తగిలితే దగ్గు వస్తుంది అంటారుగా. ఆ దగ్గు, అలాంటి దగ్గుకి కొండ నాలుక అంటారు మా ఊళ్ళో అయితే ఆ కొండ నాలుక వల్ల వచ్చే దగ్గు తగ్గుద్ది అనమాట. ఇలా దీన్ని మేము సోడిపెట్టి సొక్క అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు అనమాట ఇది బాగా కాలితే అప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకవైపు కాలింది, రెండో వైపు తిరిగేసుకున్నాం. అప్పటికి 5 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది తీద్దాం. మొత్తం ఈ ఆకంతా నీట్గా తీసేయాలి ఫ్రెండ్స్. వేడిగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, చూడడానికే కాదు టేస్ట్ కూడా అమోఘం.